ఒక రైతు సీడ్స్ కొనే ముందు ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ నా పంటకి అభివృద్ధి ఎక్కువ తెచ్చే విత్తనం ఎక్కడ తయారు చేస్తున్నారు? సైంటిస్టులు కొత్త కొత్త విత్తనాలు తయారు చేస్తున్నారండి. ఢిల్లీలో కానీ హైదరాబాద్లో కానీ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. మంచి విత్తనం కోసం రైతు కళ్ళు మూసుకొని వేయడు, వెతుకుతాడు. ఇంకా మంచి విత్తనం ఏంది, దీనికంటే ఈ రోగాన్ని నిరోధించే శక్తి గల విత్తనం ఎక్కడుంది? కొత్త కొత్త రకమైన విత్తనాలు వస్తున్నాయి. అది చెరువులో వేసే చేప పిల్ల దగ్గర నుంచి మనము తినే బీపీటీలు, ఎన్ని రకాల విత్తనాలు వచ్చినాయి, ఎన్ని రకాల బియ్యం, వరి పంట వచ్చింది చెప్పండి, ఎన్ని రకాల బియ్యాలు ఉన్నాయి చెప్పండి, సన్నాలు, మొలకలుపులు, బీపీటీలు, మసూరాలు, ఏ రకరకాలు ఉన్నాయి కదా. ఎట్లా వచ్చినాయి? దాన్ని పరిశోధించి పరీక్షించి ఈ ఒత్తిడులకి, ఈ రోగాలకి నిరోధించే శక్తి ఏదైతే ఉంటుందో దాన్ని తయారు చేస్తూ ఉన్నారు. కానీ దేవుని వాక్యము వాటన్నిటికంటే రోగ నిరోధక శక్తి కలిగింది, ప్రతి రోగాన్ని జయించగలిగింది, ప్రతి శాపాన్ని కొట్టేయగలిగింది. దీనికంటే గొప్ప విత్తనం ఇంకోటి లేదండి. ఎవరు ఎన్ని విత్తనాలు కనుక్కున్నా ఈ విత్తనం కంటే చిన్నదే. ఈ విత్తనము ఏ రోగము దీన్ని జయించలేదు, ఏ శాపము దీన్ని జయించలేదు. ఎలాంటి తెలివిగల వాళ్ళు వచ్చినా ఈ దేవుని బైబిల్ జ్ఞానం ముందు చాలా తక్కువే. ఎందుకంటే దీనిలో తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని పెద్ద పెద్ద దైవజనులు, ఎంతో చంద్రుడి మీదకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా, నేను దేవుణ్ణి తెలుసుకుంటే, దేవుణ్ణి నడిస్తే, దేవునితో నడుస్తాం కంటే చంద్రుడి మీద నడవడం పెద్ద విషయం కాదన్నాడు. నేనేం చెప్తానంటే, ఇక్కడ ఈ విత్తనం ఎంత గొప్పది, ఎంత శక్తి కలిగింది అని మనం తెలుసుకుంటే, ఈ విత్తనం మన హృదయాల్లోకి పెట్టుకుంటే అది నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తుంది. హల్లెలూయా. దేవుడు ఇంకొక చిన్న విషయం చెప్పేసి నేను ముగిస్తాను. సో మనం ఈరోజు ఏం తెలుసుకున్నాం? విత్తనం గురించి తెలుసుకున్నాం, దేవుని వాక్యం, దేవుని విత్తనం తెలుసుకున్నాం. ఈ బైబిల్ అనే గ్రంథం ఒక కంటైనర్గా, అంటే ఒక డబ్బాగా చూసుకుంటే దీంట్లో అనేకమైన విత్తనాలు ఉన్నాయి. వాటిని మన హృదయం అనే కంటైనర్లో ఏరుకోరి వేసుకుంటే అది నూరంతలుగా ప్రతిఫలం దయచేస్తాం తెలుసుకున్నాం. ఆవగించంత విశ్వాసం అంటే, విశ్వాసం అంటే ఏంటి? క్రీస్తుని గురించిన మాట వింటే నీ హృదయంలో ఒకటి వస్తుంది, అది విశ్వాసం అన్నాడు దేవుడు వాక్యాన్ని. సో ఎప్పుడైతే మనము దేవుని వాక్యం మనం వింటామో మన చెవుల ద్వారా, అది మన హృదయంలో విశ్వాసాన్ని పురికొల్పి మన హృదయంలో విశ్వాసాన్ని స్థిరపరిచేది. యేసుని గురించిన మాట విన్నప్పుడు వచ్చే విశ్వాసం, ఆ విశ్వాసం చిన్నదైనా కానీ యేసు గురించి మాట విని నువ్వు అది నమ్మితే అది కొండని సైతం పెగిలించగలుగుతుంది అంటున్నాడు. హల్లెలూయా.